BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బనగానపల్లె కోవెలకుంట్లలో కార్యకర్తల మధ్య 53 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బెడ్లు పండ్లు పంపిణీ చేసి కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాటసాని రామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక సెకండ్ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కోవెలకుంట పట్టణంలో విఆర్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి అంతేకాదు బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు 100 మందికి పైగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ప్రజలు ఆయన గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 2024 ఎన్నికల్లో 40% ఓట్లు రావడం జరిగింది. మరి అంతేకాదు ఈరోజు వాడలా వీధిలో కూడా అంటే దేశంలో ఏ ఒక్క నాయకునికి జరగని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2027 కానీ 29 ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, ఈరోజు ఎవరికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రజలందరూ కూడా అలుపెరగని పోరాటం చేయాలని ఈ మధ్య 1 కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుంది. తప్పకుండా మన కార్యకర్తలను ఏ విధంగా అయితే తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టినారో 2.0 ప్రకారంగా అన్నీ కూడా పూర్తి చేస్తాం.